నేటి కవిత సమూహ సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత సమూహ గౌరవ అధ్యక్షులు మన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేటి కవిత సమూహం ప్రాతోదయాన పలకరించే విభిన్నమైన అంశాలకు గాను కవివర్య గణమంతా ఆతృతగా అలంకార పదాలతో వ్రాసే కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని తమకు నచ్చిన పదాలతో వారిని ప్రోత్సహిస్తూ సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక సమాహారమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవిత అంశానికి భాగంగా మనకు ఎన్నో సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి. మరెందుకు ఇంకా ఆలస్యం, వాటిని వెనువెంటనే వీక్షిద్దాం రండి. మనకు ఎప్పటిలాగే గురువర్యులు ఆదరణీయులు మన ఆచార్యుల వారు శ్రీదాస్యం సేనాధిపతి గారు మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు. వారికి ఈ వారం నచ్చిన కవిత కష్టజీవి అనే శీర్షికతో శ్రామిక డేరాలు అనే అంశానికి గాను కవయిత్రి డాక్టర్ రమ్య స్వరూప్ గారు వ్రాసిన కవిత. జనవరి 6వ తేదీన శ్రామిక డేరాలు అంశానికి గాను కష్టజీవి శీర్షికతో హైదరాబాద్ నుండి కవయిత్రి డాక్టర్ రమ్య స్వరూప్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ద్విపదలో సాగిన ఈ కవితలో కవయిత్రి రమ్య స్వరూప్ గారు ప్రకటించిన భావాలు బాగున్నాయి. చెమట చినుకులకు చిరునామా కష్టజీవులని, వారికి ఏ వీలునామా ఉండదని కవితను ప్రారంభించారు. శ్రమను నమ్ముకొని బతికే కష్టజీవుల శ్రమైక జీవన సౌందర్యాన్ని అక్షరాల్లో ఆవిష్కరించారు. మట్టి నేలలోనే ఉంది వారి నివాసం, గుడిసెలోని చాపలతోనే వారి సావాసం అని కొనసాగించారు. ధర్మబద్ధంగా కష్టాన్ని అందించే వారికి ఎప్పటికీ చేయొద్దు అన్యాయం అన్న అర్థం ధ్వనించేలా సూచించారు. మట్టిని నమ్ముకొని స్వేదాన్ని చిందిస్తారని, వాటి ఆవిరితోనే ఆకలిని దిగమింగుతారని తెలిపారు. ఈ డేరాలలో పుట్టిన కలలు రేపటి భవిష్యత్తుకు కమలాలని వ్యాఖ్యానించారు. కష్టజీవి ప్రతి చెమట చుక్కలో సూర్యతేజం నిలుస్తుందని, శ్రమనే వారి విజయ రహస్యమని తేల్చి చెప్పారు. కవయిత్రి అంశాన్ని అభివ్యక్తీకరించే పద్ధతులను మరింత తెలుసుకోవాల్సి ఉంది. కవిత రచనలో ద్విపదకు బదులు పూర్తి స్థాయి భావగణాలతో రాస్తే మరీ బాగుండేది. అంశం వెలుగులో భావ ప్రకటన చేసే క్రమంలో మున్ముందు మరి కాస్త స్పష్టతకు, సృజనకు చోటు కల్పించాలి. కవయిత్రి రమ్య స్వరూప్ గారికి, నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ మన ఆచార్యవర్యులు తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక చిన్న చిన్న సూచనలతో మనకు పంపారు. వారికి సదా ధన్యవాదాలు. మీ యొక్క సూచనలు సలహాలు క్రమం తప్పక మేము పాటిస్తామని మీకు హామీ ఇస్తూ, ఆచార్యుల వారి సమీక్షాభినందన పొందిన డాక్టర్ కవయిత్రి గారు రమ్య స్వరూప్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయం మాలిక నేటి కవిత సమూహ సాహితీవర్యులు శ్రీ దండు ఆంజనేయరాజు గారు. దండు ఆంజనేయరాజు గారు మనకు ప్రతి వారం కూడా తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలిక యుఏఈ దుబాయ్ నుండి మనకు పంపిస్తున్నారు. ఆంజనేయరాజు గారు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి మీ యొక్క సమీక్షాభినందన పంపిస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా నేటి కవిత సహచర కవులు అందిస్తున్న నాకు నచ్చిన కవితల వివరణలను ఇంకెంతో చక్కగా నాతోటి సాహితీ మిత్రులందరికీ కూడా ప్రోత్సహిస్తున్న శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే నిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అని వారి యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికని మనకు ప్రారంభంలోనే అందరికీ ఇంతటి ప్రోత్సాహకరమైన ఒక మంచి సమీక్షని అభినందనని తెలుపుతూ మనకు ఆంజనేయరాజు గారు పంపారు. వారికి ఈ వారం నచ్చిన కవిత శ్రీ ఏడెల్లి రాములు గారిది. ఏడెల్లి రాములు గారి కవిత వినదగు నెవ్వరు చెప్పిన అనే అంశానికి సమతాస్మిత వదనం అనే చక్కని భావయుక్తమైన శీర్షికతో వారు రాసిన కవిత నాకెంతో బాగా నచ్చింది.
ఏడెల్లి రాములు గారు అందించిన శీర్షిక పేరు సమతాస్మిత వదనంలో మంచి వినటం ఒక యోగం, మంచి వినకపోవటం ఒక రోగమని, మరొక పంక్తిలో దూరాలకు చేరువైన గమ్యాలకు చేరికైన హృదయ గమనంలో శ్వాస, సమత స్మితావదనంలో ఆశ అంటూ కవిత యొక్క ముగింపులో మది తలపుల్లో వడపోతలే ముఖ్యమైనట్లు చెడు తలంపులు ఎప్పటికప్పుడు తీసివేతలే విజయం అంటూ ముగించారు శ్రీ ఏడెల్లి రాములు గారు. ఏడెల్లి రాములు గారు చక్కని శీర్షికత సమతాస్మిత వదనం అనే భావయుక్త శీర్షికలో మంచి చెడుల విచక్షణను చక్కగా వివరించు తమ యొక్క కవితను అందించారు. అందుకే నాకు బాగా నచ్చింది అంటూ తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు దండు ఆంజనేయరాజు గారు. నా ఈ కవిత విశ్లేషణను అందిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ దండు ఆంజనేయరాజు గారు దుబాయ్ నుండి మనకు సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపారు. చక్కని శైలితో అత్యద్భుతమైన పదాలతో వారు రాసిన సమీక్షాభినందనకి ధన్యవాదాలు దండు ఆంజనేయరాజు గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్షా అభినందన పొందిన శ్రీ ఏడెల్లి రాములు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మన సాహితీ సోదరి ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి ఈ వారం నచ్చిన కవిత నవీ ముంబై నుంచి శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు రాసిన కవిత తడి మనసులను అద్దుదాం అనే అంశానికి గాను మాటల మూటలు అందిద్దాం అనే శీర్షికతో రాసిన కవిత. కవిత ఆద్యంతం విలువైన పదబంధాలు ఉపయోగించి చక్కని భాషా జిలుగులద్దారు సావిత్రి రంజోల్కర్ గారు తమ యొక్క కవితకి. కవితను బిగువు సడలకుండా నిబద్ధతతో ముగించారు. మాట్లాడకపోవడమే మూగతనమని బొంకుతూ కఠిన వాస్తవాలను చూడక నటనల నంగనాచితనంలో కొట్టుమిట్టాడుట మానేద్దాం అంటూ పదునైన మాటలతో ఊటలు అందించే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల మాత్రమే మౌనం యొక్క పాచిక పారుతుంది కానీ అన్ని చోట్ల కాదంటూ మాటల ఊటల అవసరం ఈ కవితలో తెలిపిన నాకెంతో ఆనందం కలిగించిన తన కవితలో తెలిపి వారికెంతో ఆనందం కలిగించిన శ్రీమతి రంజోల్కర్ గారికి అభినందనలు నమస్సులు అంటూ, అలాగే నా అభిప్రాయ మాలికను చక్కటి కంఠస్వరంతో చదివి అవతలి వారికి అందజేస్తున్న శ్రీమతి మెరుగు అనురాధ మేడం గారికి, ఈ సదవకాశం కలిగించిన సమూహ పెద్దలు శ్రీ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు శ్రీ లక్ష్మయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్సులు మరియు ధన్యవాదాలు అంటూ ప్రశాంతి రేవూరి గారు అర్లతి పదాలతో సావిత్రి రంజోల్కర్ గారి యొక్క కవితకి తమ యొక్క సమీక్ష అభినందనని అందించారు. సావిత్రి రంజోల్కర్ గారు అందుకోండి మా యొక్క శుభాభినందనలు. అలాగే ప్రశాంతి రేవూరి గారికి వారు కూడా తమ యొక్క సమీక్షాభినందనని ప్రతివారం పంపుతున్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాతి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మన కవిశ్రేష్ఠులు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారిది. డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారికి నొప్పింపక తానవ్వక అనే వినూత్న అంశానికి గాను ఓ మాట మంతి అనే శీర్షికతో మన కవివరిలు గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత. నాకు నచ్చిన కవితకు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి, కరీంనగర్ జిల్లా నుంచి. నాకు నచ్చిన కవిత నొప్పింపక తానవ్వక అనే అంశానికి గాను ఓ మాట మంతి అనే శీర్షికతో శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత. శీర్షిక పేరు ఓ మాట మంతి అని పెట్టి మాటల వల్ల కలిగే మంచి చెడులను, ప్రమాదాలను, ప్రమోదాలను చక్కని పదబంధాలతో, అంత్య ఆదిప్రాసలతో, సరళమైన పదాలతో సవివరంగా వివరించారు. వీరి కవితలో వైవిధ్యత, నైపుణ్యత, విశిష్టత కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మొదటి పాదంలో మాట వల్ల కలిగే లాభ నష్టాలని ఆది అంత్య ప్రాసాలంకారాలతో ఇలా విశదపరిచారు. సరసమో పరుషమో, లలితమో జ్వలితమో, సరళమో గరళమో నిర్ణయించే భవితే పెదాలు చేసే శబ్దం. రెండవ పాదంలో
గుండెల్లో జనించిన సంకుచిత భావమే సంచితమై నర నరాల ప్రవహిస్తే పెళుసుగా మారిన పదం పెదాలు దాటి ప్రమాదపు టంచులకు నెట్టివేస్తుందని హెచ్చరించారు కవిగారు. ఇక 3-4 పాదాల్లో మనసును స్వాంతన చేసుకొని మాటల్లో సుధా రసము ఒలికిస్తే నీవు ఎంతో గొప్పగా గౌరవింపబడతావు, మన్నన పొంది మిన్నగా చూపబడతావు అనే పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా తెలిపారు సాయి చంద్రశేఖర్ గారు. ఇంకా మనసున పరుచుకొని ఒక తివాచి ఏరితే పూలలో రేగిన ముళ్ళు నీ ఉన్న చోటే ఓ నందనమనమవుతుంది అంటారు. ఇక చివరగా చక్కని ముగింపునిచ్చారు. మాట్లాడితే మెప్పించే మాటలు, తప్పించుకు తిరిగే పని లేదుగా అని ఓ ఒక లౌక్యతను తెలుపుతారు. నొప్పించే మాటను ఒప్పించేలా మారిస్తే కప్పిపుచ్చుకునే పని లేదుగా, కంబళి వేసుకు అనగా మధురమైన మాటలతో నొప్పించే మాటను సైతం ఒప్పించేలా మాట్లాడితే కనబడకుండా కంబలి కప్పుకొని తిరగాల్సిన పని లేదు. మంచి మాటలతో కాలర్ ఎగరేసుకు తిరగవచ్చంటారు కవి పుంగవులు. అంత మంచి కవితను అందించిన నా ప్రియ సోదరుడు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మరియు సోదరి శ్రీమతి అనురాధ మెరుగు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కృతులు అంటూ తమదైన శైలిలో చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు. డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు, మీకు సహృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ యొక్క చక్కని సమీక్షాభినందన పొందిన శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి శుభాభినందనలు. ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలిక సమాహారం. మరి ఈ యొక్క నాకు నచ్చిన కవితాంశానికి మీ యొక్క సమీక్షాభినందనలు విరివిగా పంపిస్తూ మన నేటి కవిత సమూహంలో వైవిధ్యభరితమైన వినూత్నమైన అంశాలు మనకు ఒక నెల ముందుగానే నెలకు సరిపడా వైవిధ్యభరితమైన అంశాలు మనకు వెలువరిస్తున్నారు మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు. కాబట్టి కవివర్య గణాన్ని అంతటినీ కూడా ప్రోత్సహించే విధంగా మరిన్ని నాకు నచ్చిన కవితకు సమీక్షాభినందన అభిప్రాయం మాలికలను పంపగలరని కవివర్య గణానికి అంతటికీ నేను మరి ఒకసారి విన్నవిస్తున్నాను. మీ యొక్క సమీక్షాభినందనలు మాకు విరివిగా పంపగలరని కోరుతూ ఈ వారం సమీక్షాభినందనలు పంపిన కవి శ్రేష్ఠులందరికీ ధన్యవాదాలు. అలాగే సమీక్షాభినందనలు పొందిన కవిగణానికి అంతటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ లింక్ నాకు నచ్చిన కవితాంశానికి యూట్యూబ్ లింక్ రాగానే ఆ యొక్క కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, అభినందనలు, శుభాకాంక్షలను అందజేయగలరని మనవి చేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.